ఇక ఇది అసలైన వార్త. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగిందా, ఏం జరిగిందని చెప్పడానికి ఈ యొక్క ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విజ్ఞప్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు. క్లియర్గా ఆయన ఏం చెప్తున్నాడు, రాజకీయ శరణార్థిగా గుర్తించండి, అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు విజ్ఞప్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ వేధింపులకు గురి చేస్తోంది. భారత్లో తనకు రక్షణ లేదని తెలిపిన ఎస్ఐబి మాజీ చీఫ్ విదేశాంగ శాఖను ఆశ్రయించనున్న దర్యాప్తు అధికారులు షికాగోలో శ్రావణ్ కుమార్ ఇంటర్పోల్ సాయంతో రప్పించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ జరిగిందా జరగలేదా ఏం జరిగిందా పక్కన పెడితే అసలు తప్పు చేయనోడు భయపడ్డు కదా, తప్పు చేయనోడు అమెరికాలో ఎక్కడనో పొక్కలలో దాక్కోడు కదా, ఇక్కడికి వచ్చేసి ఉన్నటువంటి దాన్ని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి మంత్రులా లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలని నీ యొక్క పర్సనల్ గర్జుతోనా ఏందనే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా ప్రభాకర్ రావు. నువ్వు అక్కడెక్కడో ఉండి రాజకీయ శరణార్థిగా గుర్తించండి అంటే కొంతమంది చెప్తా ఉన్నారు, భార్యాభర్తలు మాట్లాడుకున్న మా మాటలు కూడా విన్నారు, ఇది ఎక్కడ అన్యాయము, మేము కనీసం పర్సనల్ కాల్స్ కూడా మాట్లాడుకోలేని పరిస్థితి, పెళ్ళమ్మగుళ్ళ మధ్యలో మాటలు వింటారా, సిగ్గుండాలని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకటా రెండా మూడా దాదాపు 100-120 కేసులు కేవలం నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి అప్పుడున్నటువంటి పారిశ్రామికవేత్తలు, అప్పుడున్నటువంటి లీడర్లు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు చాలామంది కూడా కంప్లైంట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి భార్యతో మాట్లాడినటువంటి మాటలు, అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి తన సతీమణితో మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నారనేటువంటి మాటలు స్పష్టంగా మనం వింటూ ఉన్నాం. అంటే అసలు ఎందుకు అలాంటివి చేయాల్సి వస్తుంది? మీరు ఒకవేళ రాజకీయంగా ముందుకు పోవాలనుకుంటే ప్రజా సమస్యల మీద కొట్లాడితే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు చేసేటువంటి పని కరెక్ట్గా లేదు. ఆల్రెడీ మీరు చేసి ఉన్నారు, దొరికిపోయి ఉన్నారు, మీరు ఇరుక్కపోయి ఉన్నారు, ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సిందే అన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు షాక్ ఇచ్చారు. ఓవైపు అధికారులు ఆయనను భారత్కు రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా మరోవైపు ఆయన ఏకంగా తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు బడా వ్యాపారులని లక్ష్యంగా చేసుకొని నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు కేసు దర్యాప్తులో గుర్తించిన సంగతి తెలిసిందే. గత డిసెంబర్ 10న కేసు నమోదై మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి దర్యాప్తు అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపినా అమెరికాలో చికిత్స పొందుతున్నానని అక్కడ డొంక తిరుగుడు మాట మాట్లాడుతుంటూ 9వ పేజీలో ఉంది మిగతాది. ఎస్, అంటే ఈయన ఖచ్చితంగా ప్రభాకర్ రావును ఆయన అమెరికాలో ఉన్న అంతరిక్షంలో ఉన్న పట్టుకురావాల్సింది. ఎందుకంటే అసలు ఎవరెవరు చేసిర్రు, ఏం చేసిర్రు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక దొంగతనం ఏంది, అసలు ప్రైవసీని కోల్పోయే విధంగా ప్రభుత్వము ఇట్లా చేయడం కరెక్ట్ అవుతుందా, అసలు దీనిలో ఉన్నటువంటి దోషులు ఎవరు, ఇవన్నీ ఖచ్చితంగా బయటపడాల్సిందే. దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఖచ్చితంగా ముందుకు పోవాల్సిందే. ఇక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి